ఈ మేడం దగ్గరనే చదువుకున్నాం. ఇప్పటి వరకు ఆమె అడుగుజాడల్ని గురువు విద్య పొందినాం. సో ఇప్పుడు మేడం కి అండగా ఉంటామని ఉంగరం గుర్తుకేసి గెలిపిస్తామని చెప్తున్నాం. నా పేరు తేజ, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, మీరు మేడం గారు స్టూడెంటేనా? స్టూడెంట్. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? మేడాన్ని గెలిపిద్దామా ఓడగొడదామా? గెలిపిద్దాం. ఎందుకు గెలిపిద్దాం? ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మేడం ఊరికి మంచి చేస్తుందని గెలిపిద్దాం. ఎట్లా ఎట్లా గెలిపిద్దాం? కప్పడు గ్రామ పంచాయతీ 3వ వార్డు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చి సేవ చేయాలనుకుంటున్నాను. నాకు ఓటు చెప్పురి. అడుగు సర్పంచ్ ఇప్పుడు చెప్పు. నీ గుర్తు చూపి. పోటీ చేస్తున్నా. స్కూల్కు రాజీనామా చేసి అంగన్వాడీ టీచర్ను కదా, మీ అందరికీ తెలిసే. స్కూల్కు రాజీనామా చేసి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తుకు ఓటు వేయాలి, ఉంగరం గుర్తుకు. స్టూల్ గుర్తు ఖచ్చితంగా వార్డు మెంబర్కి స్టూల్కి సర్పంచ్కి ఉంగరానికి వేయాలి. ఖచ్చితంగా వీటికేసి గెలిపేయాలి. గెలుస్తున్నాం మనం అంతా, అంతే. 10 వార్డులు మనమే గెలుస్తున్నాం, మనమే గెలుస్తున్నాము. 10 వార్డులు గెలుస్తున్నాము. అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు సేవ చేసిన, ఇప్పుడు కూడా సేవ చేద్దామని, గ్రామానికి సర్పంచ్ అయి సేవ చేద్దామని వస్తుంది. నన్ను గెలిపించండి. చేయడానికి వస్తున్నా, ప్రజలు దీవిస్తే ప్రజాసేవ చేయడానికి వస్తున్నా. నాకు ఎలాంటి ఆశ లేదు, నేను సేవకే అంకితం అవుతా అని కోరుకుంటున్నా. అందరం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపియగలరని ప్రార్థన.